అందరికీ నమస్కారం. వర్షం మొదలైంది అంటే కేవలం చినుకులు కాదు, ప్రమాదాలకు పిలుపు కూడా. మనకు తెలియదు ఏ గుంతలో నీరు నిండింది, ఏ మూలలో వాహనం స్పీడ్ అవుతుందో. వర్షంలో రోడ్లు తడవడమే కాదు, మన జీవితాలు కూడా జారిపోతాయి. ప్రతిరోజు దేశంలో వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా మట్టుకు వర్షాకాలంలోనే జరుగుతాయి. ఎక్కువ వేగంతో బైక్ నడిపే వాళ్లకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే తప్పు అవుతుంది. వర్షం పడుతున్నప్పుడు బ్రేకులు సరిగా పడవు, టైర్లు స్లిప్ అవుతాయి, ముందు ఏమీ కనబడదు. అలాంటి సమయంలో ఒక చిన్న తప్పు వల్ల ఒక పెద్ద ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మొదటగా వాహన వేగాన్ని తగ్గించండి. స్లో అంటే బలహీనత కాదు, అది మన బాధ్యత. మీ బైక్ కి లేదా కార్ కి వాడే టైర్లు, బ్రేక్లు, లైట్లు ఇవన్నీ పనిచేస్తున్నా లేదా అని వర్షం వచ్చే ముందు చెక్ చేయండి. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి. చాలా మందికి ఇవి అర్థమయ్యే లోపే ప్రాణాలు పోతాయి. రోడ్డుపై నీటి మోకాళ్ళ లోతు ఉంటే వెళ్లొద్దు. నీటి లోపల ఏముందో మనకు కూడా తెలియదు. ఫోన్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం అంటే చావుకు స్వాగతించడమే. నీకు ఎంత తొందరున్నా నీ ఇంట్లో నిన్ను ఎదురు చూస్తున్న వాళ్ళు ఆ క్షణాన్ని మిస్ చేసుకోవద్దు. వర్షం మనసుకు హాయిగా అనిపించవచ్చు, కానీ ప్రమాదంగా మారకూడదు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి క్షణం జీవితం మీద ప్రభావం చూపుతుంది. జాగ్రత్తగా వాహనం నడపండి. ఓ మంచి పని మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. జై హింద్.